హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరి కోసం హోటల్ స్టైల్ కొబ్బరి పచ్చడిని ఎలా చేయాలో చేసి చూపించాలనుకుంటున్నాను. ఇడ్లీ, వడ, దోశ ఇలా అన్నిట్లోకి ఈ కోకోనట్ చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ముందుగా 1 కప్ చిన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను. అలాగే 5 గ్రీన్ చిల్లీస్ని తీసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్కని, 1 రెమ్మ కరివేపాకుని. ఇక్కడ నేను మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని చూపించబోతున్నాను. అదే నానబెట్టిన శనగపప్పు. ఇలా 1 టేబుల్ స్పూన్ నానబెట్టిన శనగపప్పుని యూజ్ చేస్తున్నాను. హోటల్ స్టైల్ లాగా క్రీమీగా రావడం కోసం మనం ఈ నానబెట్టిన శనగపప్పుని యూజ్ చేస్తారు. అలాగే తగినంత ఉప్పు, వాటర్ పోసుకొని నేను దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారా మన కొబ్బరి పచ్చడి ఎంత క్రీమీగా, ఎంత మంచి కలర్లో వచ్చిందో. సో ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ శనగపప్పు. ఇక్కడ నేను తిరగమూత కోసం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకుంటున్నాను. తర్వాత 3 ఎండుమిరపకాయలని వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకొని మన పచ్చడిలో వేసుకుంటే మన ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి ఇడ్లీ, దోశ, వడ ఇలా దేంట్లోకైనా సరే రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చి కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.